మీరు చెప్పిన నా డైలాగుల్లో కూడా ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఇప్పుడు ఓకే. జనరల్ టాపిక్ గనక ఇప్పుడు మీరు ఒక కన్సమ్మేట్ జర్నలిస్ట్ కాబట్టి నేను ఇవన్నీ అడిగానండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఎ డైరెక్టర్, యూ బీయింగ్ నౌ నేను అడిగే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆహ్, మొన్న మీ ప్రెస్ మీట్‌లో కూడా నేను అడిగాను మిమ్మల్ని అది. ఏంటంటే 'నారా రోహిత్' హీరో. సరే మీరన్నారు ఏదో 'రాఘవేంద్రరావుని' పెట్టుకోవచ్చు కదా ఆ సినిమాకి. అవును. నేనే ఎందుకు ఒకవేళ టీడీపీ సపోర్ట్ చేసే సినిమావి అయితే వాళ్ళు 'రాఘవేంద్రరావుని' తేవాలి కదా అని. బట్ 'రాఘవేంద్రరావుని' తీసుకొస్తే దాంట్లోని జస్టిఫికేషన్ ఉండదండి. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మాట చెప్పగలను. ఎందుకంటే 'రాఘవేంద్రరావు' తీస్తే అది 'రాఘవేంద్రరావు' సినిమాలో ఉంటుంది. అండ్ ఇట్ విల్ 100% ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ మినిట్ టీడీపీ స్టాంప్ దాని మీద పడిపోతుంది. 'రాఘవేంద్రరావు' చేస్తే. ఎందుకంటే దే ఆర్ ఆల్ సింపథైజర్స్ ఆఫ్ టీడీపీ పార్టీ ఎవర్ సిన్స్ ఎన్టీ రామారావు. కానీ ఇప్పుడు మీరు చేశారనుకోండి, ఒక జర్నలిస్ట్ ముద్రే వస్తుంది దాని మీద తప్పితే, పైగా మీకున్న గ్రేటెస్ట్ ఎసెట్ మీ కెరీర్. అది క్వశ్చనింగ్ కెరీర్. ఆ కెరీర్‌ని అడ్డుపెట్టి సినిమా తీశారని అనుకోవడానికి అవకాశం లేదు. నాగేంద్ర సార్ నేను మీకు చెప్తున్నా, చంద్రబాబు కాదు, మా బాబు ఆస్తులేనే వద్దన్నా. ఆ బాబు కాదు, మా బాబు ఇచ్చిన ఆస్తులేనే వద్దన్నా. కన్న తండ్రి. కన్న తండ్రి, నా కన్న తండ్రి, నా తాతల నుంచి ఉన్న నాకున్న స్థలమో ఇల్లు పొలమో వద్దన్నాను. నేను తీసుకోలేదు, తీసుకోను. అది నా సిబ్లింగ్స్కి పోతుంది, ఎవరైనా తీసుకొని నాకు సంబంధం లేదు. ఆ బాబు కాదు, నా బాబు ఇచ్చిన ఆస్తే నేను తీసుకోలే. ఆ బాబు నాకేం పని? చంద్రబాబు ఇస్తే నేను ఎందుకు చేయాలి? నాకేం పని? అంటే మీరు చంద్రబాబు నేను ఎందుకు చేయాలి సినిమా అన్న? చంద్రబాబు కోసం ఎందుకు చేయాలి? ఎగ్రీడ్. చంద్రబాబు గురించి మీరు సార్, నా బాబు నా తల్లి పెళ్లి చేసుకోమంటేనే నేను చేసుకోలే. నా పాలసీకి అడ్డొస్తే ఎవరు చెప్పి నేను అదే చంద్రబాబు చెప్తే సినిమా ఎందుకు చేయాలి? నాకు ఇష్టం లేదు ఒకళ్ళ పార్టీ ప్రాపగండా చేయడం. కమింగ్ టు ది పాయింట్. పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం అనేది అబ్సల్యూట్లీ యువర్ పర్సనల్ మ్యాటర్ సార్. ఒక పార్టీకి ప్రాపగండా చేయడం చేయకపోవడానికి కూడా నా పర్సనల్ మ్యాటర్. నా పర్సనల్ పాలసీస్ కి విరుద్ధంగా ఒక పార్టీ వాడి సినిమా తీయమంటే నేను తీను. నాకు అవసరం లేదు. నేను సినిమా వాడిని కాదు. ఒక పార్టీ వాడు చెప్తే నా షోయే చేయను, సినిమా ఎందుకు చెప్తా? వేళ 9 PM నేను నా తరపున షో చేయంటే పో ఆడుకో పక్కెళ్ళంట. ఏ పొలిటీషియన్ నేను. ఇప్పుడు మీరు అన్న మాటలు గురించే నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. ఆయన కూడా చాలా రాడికల్ పర్సన్. హీ హాస్ కంప్లీట్లీ రిలింక్విష్డ్ ఎవ్రీథింగ్. ఆయన అయన్ రాండ్ గురించి చెప్తారు. ఆయన అలాగే ఉంటాడు. నేను నాకు అక్కలేదు. ఆయన వాళ్ళు ఎవరెవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఏక్ నిరంజన్ లాగే ఆయన ఉంటారు. బట్ స్టిల్ ఆయన వైఎస్ఆర్సీపీని కొమ్ము కాస్తూ అది కూడా ఆయన ఓపెన్ గా చెప్తాడు కదండి. ఎగ్నెస్ట్ టీడీపీ ఆయన సినిమాలు చేశారు. ఆయన ఓపెన్ గానే చెప్తాడు. ఎస్ ఆయన చెప్పే రీజన్ ఎలా ఉంటుందంటే, మీకు చంద్రబాబు ఎందుకు ఇష్టం ఉండదు, జగన్ ఎందుకు ఇష్టం ఉంటుంది అంటే, చంద్రబాబు మాట్లాడే పాలసీలో అదంతా నాకు ఏదో స్టాటిక్ గా కనిపిస్తే ఒక యానిమేషన్ ఉండదు, నాకు యానిమేటెడ్ కావాలి. రాహుల్ గాంధీ స్టాటిక్ ఉంటాడు, మోడీ డ్రామాటిక్ ఉంటాడు, ఇష్టం అంటాడు. ఆ లాజిక్ అర్థం ఉందా? మీ యాంగిల్ అర్థం లేదు. ఆయనకు ఏం చేయాలి? ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఆయన మాటకి నేను డైరెక్ట్ గా వర్మ గారు విన్నా కూడా నాకు అభ్యంతరం లేదు. ఆయన మాటకి ఆయన ఒక్కడు మాత్రమే లాజిక్ ను వెతుక్కోగలడు. ఆయన చెప్పిన దాన్ని మనం ఒప్పుకోక తప్పని పరిస్థితుల్లో జరుగుతూ ఉంటుంది. ఏమంటా అంటే నాగేంద్ర సార్, ఆయన ప్రోపగాండా మూవీ తీస్తున్నాను, వైసీపీకి మద్దతు అని చెప్పినాడు, తీస్తున్నాడు. తప్పుపడడానికి ఏముంది? ఏం లేదు. ఆయన ఇష్టం అది. ఏం లేదు. ఇప్పుడు నేనేమన్నానంటే, ఒకళ్ళు చెప్తే నేను జర్నలిజంలో నా షోనే చేయను. ఏ రాజకీయ పార్టీ ఒకటి చెప్తే నా షో చేయను. ఆ రోజు నా TV5లో చైర్మన్ గారు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి 9 PM బిగ్ న్యూస్ విత్ మూర్తి, బిగ్ న్యూస్, ఆ రోజు జరిగిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ బేస్ చేసుకుని నేను షో చేస్తా. పొలిటికల్ డెవలప్మెంట్స్ అవనివ్వండి, సొసైటీకి సంబంధించిన ఇష్యూస్ అవనివ్వండి. ఏ రాజకీయ పార్టీ నాయకుడో 9 PMలో నేను నా తరపున షో చేయండి, చెయ్యను. పక్కకి వెళ్ళి ఆడుకోమంటా. సినిమా ఎందుకు చేస్తా? అదే ఇక్కడే దిస్ ఈజ్ వేర్ ద హోల్ డౌట్ ఈజ్ లాక్డ్ అండి. ఎలాగంటే ఇప్పుడు మీరు TV5 కాదు, అంతకుముందు ABN, అంతకుముందు ఇంకో చోట చాలా పలు సంస్థల్లో మీరు పనిచేశారు. అన్ని చోట్ల ఒకే రకమైన కార్యక్రమాన్ని మీరు నడిపారు. ఒకే మీటర్లో నడిచే ప్రోగ్రామ్స్ అన్ని కూడా. ఇక్కడి వరకు వచ్చేసరికి ఏంటంటే, ఈ కైండ్ ఆఫ్ సినిమా ఈజ్ 100% ఓకే. ఇట్ మే బీ ఎన్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ద పబ్లిక్ ఐ ఓపెనర్ కావచ్చండి. ఎందుకంటే మీ తాలూకా సెలిబసీనో మీ తాలూకు ఇంటిగ్రిటీనో నేను గౌరవించి అంటున్న మాట ఇది 100%. పబ్లిక్ ఐ ఓపెనర్ కింద పబ్లిక్నే క్వశ్చన్ చేసి దీంట్లో పోనీ మీరు ఒక జర్నలిస్ట్ గా మాట్లాడితే, ఒక ట్రూ జర్నలిస్ట్ గా కనుక మీరు మాట్లాడవలసి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో వాట్ ఈజ్ యువర్
కామెంట్ ఆన్ దట్ అండి? ఆ, యాజ్ ఎ జర్నలిస్ట్ గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. కాదు నేను ఏమన్నానంటే, నేను ప్రతిరోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన మీద. ఎవ్రీడే 9 to 10 ఎవ్రీడే, అవును, ఎవ్రీడే, ఎవ్రీడే, ఎవ్రీ వీక్ కాదు, ఎవ్రీడే 9 to 10 1 అవర్ యు పాటు ఆర్ టెల్లింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, కేసీఆర్ గారి పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన, నరేంద్ర మోదీ గారి పాలన, Yes. 5 ఏళ్ళు వాళ్ళ పాలన గురించి చెప్పా. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి చెప్పాను, నిలదీశాను, ప్రశ్నించాను. అంతకంటే ముందు చంద్రబాబు పాలన గురించి చేశాను, రాజశేఖర్ పాలన గురించి చేశాను. నాకు తెలుసు. ప్రభుత్వ పాలనలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, నా హక్కు. వాళ్ళకి నచ్చని వాళ్ళు నా మీద దాడులు చేశారు, కులాలు ఆపాదించారు, కొట్టారు. మీ కులం ఆపాదించడానికి ఎవరో ఏదో చేస్తుంటారండి, ఎవరో ఏదో చేస్తారు, నేను పట్టించుకోను. కాదు సార్, మీరు రెడ్డి కాదు, చౌదరి కాదు, ఇంకా మీకేం కాపు కాదు, మరి మీకేం కాదు నాగేందర్ సార్, నేను ఏమంటున్నానంటే, అంగారకుడి మీద మనిషిని పంపిస్తున్నాం, 2024లో ఉన్నాం. అవును. సో సామూహికంగా సమాజం గురించి ఆలోచించే వ్యక్తి కులానికి పరిమితమై కులం గురించి ఆలోచిస్తూ చేస్తే ఎంత సంకుచితంగా ఉన్నాడు అనే దాని మీద నాకు అవగాహన ఉంది. అందుకని నేను కులం గురించి మాట్లాడను. 2024లో ఉన్నాం. మీరు పైన- ఇందాక అన్నారు కదా, సార్, నాకు మనం- కులం ఆపాదించారని. మనం లండన్ వెళ్ళాం అనుకో, ఇండియన్ ని పాకిస్తాన్ కలిపి ఏషియన్స్ అని పిలుస్తారు. ఇక్కడ తెక్కొట్టు చచ్చిపోతాం కదా. పాకిస్తాన్ లో ప్రభుత్వాలు ఏర్పడేదే భారత విద్వేషం మీద 100% ఇన్నేళ్లుగా. ఎన్నేళ్ళుగా భారతదేశం- అంటే అది. భారతదేశంలో కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడుతానే ఎన్నికలు జరుగుతాయి ఈ మధ్య. అవును, అక్కడ మీరు లండన్ పోతే ఇద్దరిని ఏషియన్స్ అంటారు తెలుసా. అవును, టోటల్ గా దే ఆర్ ఏషియన్స్ అంతే. సో మీరు ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ, ఇప్పుడు ముందు మీరు, మీ పెళ్ళాం పిల్లలు, మీ అమ్మ నాన్న, అత్త మామ, అదే బామ్మర్దులు, తర్వాత ఆ వీధి, వీధి, ఆ పేట. ఊరు, పేట, రాష్ట్రం, దేశం, తర్వాత పైకి పోతే ఇంటర్నేషనల్ సైన్స్ స్పేస్ దాని మీద ఐఎస్ఎల్ మీరు కూర్చుంటే అక్కడ ఏ దేశం వాడు ఉంటాడు? 7 దేశాలలో అక్కడ ఉంటారు. రష్యా వాడు, చైనా వాడు, అమెరికా వాడు. దాన్ని ఏమంటారు? అంతే అంతే. ఏ ఆస్ట్రాయిడ్స్ వచ్చి కొట్టేతనైతే భూమి అంతా ఒకటే కాపాడుకోవడానికి. అదే ఇప్పుడు సో అలా విస్తృతం అవుతుంటుందండి. అదే- మనం కులం గురించి ఏం మాట్లాడతాం, అదే- కానీ కొంతమంది మాట్లాడుకుంటారు. అదే మీరు అన్న మాటలోంచి అదే అండి, తీసుకున్నా. మీరు అన్నదే నా కులం చెప్తున్నా. కూడా ఆపాదించారు అంటే మీకేముంది అంటే కులం అని చాలా అడిగాను. మంది అంటుంటారు సార్, ఉమ్, వీడు అది వీడి ఇది అని నాతో అంటుంటారు. నేను ఉమ్. ట్రోలింగ్ స్క్రోలింగ్ నేను పట్టించుకోను సార్. అది బట్ అంటుంటే నాకు నవ్వు వస్తుంది. మీరు ఇంత ఫైరీ జర్నలిస్ట్ అయినప్పుడు ట్రాలింగ్లు స్క్రోలింగ్ కానీ చూడను సార్. చేస్తుంటే నేను షో చేసిన తర్వాత నేను చూడను. నేను ఇందాక కమింగ్ బ్యాక్, మీ ఛానల్లో మీరు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి అదే అంటున్నా, దాని గురించి నేను పని కట్టుకుని మా స్టూడియోలో కాదు నాగేంద్ర సార్, నేను ఏమంటున్నానంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో మూవీ ఇంటర్వ్యూలో, మూర్తితో ఇంటర్వ్యూలో నేను సార్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది. నేను ఎందుకన్నానంటే ఐఎమ్ ఆర్టికులేట్ ఇనఫ్ టు డ్రైవ్ దిస్ టు అవర్ కాంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ 100%. నేను రిలేటెడ్ గానే మాట్లాడుతున్నాను. అందుకని నేను అంటున్నా, యు డు నాట్ నో వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్. ఐ గాట్ ఇట్. నేనేమంటున్నానంటే నా సినిమాలో నా యొక్క పర్సనల్ టేక్, ప్రొఫెషనల్ గా నేను చేసే టేక్ ఏది ఉందో అది నా సినిమాని ఇన్ఫ్లుయెన్స్ చేయదు.